కొత్త సీఎస్ ఎవరు? ఏప్రిల్ 7న శాంతికుమారి పదవి విరమణ. కొత్త బాస్పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ. రేస్లో రామకృష్ణరావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. సో ఎవరవుతారు అనేది ఆసక్తిగా నెలకొంది. రామకృష్ణరావు అవుతారా, జయేష్ రంజన్ అవుతారా, శశాంక్ గోయల్ అవుతారా అనేది చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనే దానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్ గా ఉన్నటువంటి శాంతికుమారి ఏప్రిల్ 7న పదవి విరమణ చేరున్నారు. అయితే ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారనేది 2 నెలల ముందు నుంచే అధికారులు ఆసక్తి రేకెత్తిస్తున్నది. స్పెషల్ సీఎస్ గా ఉన్నటువంటి కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టాక్. సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు ప్రభుత్వ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉన్నతాధికారులు ఈ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రేసులో జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణరావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్ గా నియమితున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారులు రావడంతో ఆమెను మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతికుమార్నే చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది. ఎప్పుడైనా కానీ చీఫ్ సెక్రటరీ కనుక మారితే ఖచ్చితంగా ఇక్కడ పాలన కూడా కొంతమేర అడ్మినిస్ట్రేటివ్ కూడా కొంతమేర మారేటువంటి అవకాశం కనబడుతుంది. సో అప్పటి నుంచి కూడా ఆమె శాంతికుమారి గారు మరి ఇన్ఎఫిషియంటా మరి తెలియదుగా మొత్తానికైతే ఆమెలో కొంత నష్టం అయితే జరుగుతుందనేది చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అర్థమవుతోంది. సో ఇప్పుడు ఎవరు రామకృష్ణరావు ఎఫిషియెంట్గా పనిచేస్తారా, శశాంక్ గోయల్ పనిచేస్తారా, జయేష్ రంజన్ పనిచేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళలో ఎవరైతే బాగుంటుంది అనేది చూచాయగా మరి త్వరలో తెలిసే అవకాశంగా కనబడతా ఉంది. రామకృష్ణరావుకే ఎక్కువ అవకాశం అంటే తెలుస్తోంది. కానీ జయేష్ రంజన్ తన యొక్క లాబీని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్టు తెలుస్తోంది. సో శశాంక్ గోయల్, వికాస్ రాజ్ వీళ్ళ పేర్లు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తారు. ఇంకా 2-3 పేర్లు కూడా ఉన్నాయి.